మిత్రులారా, ఈరోజు మన ఇంట్రడక్షన్ మనం కాదు, చాలా పెద్ద నాయకుడు మనకి ఇంట్రడక్షన్ చేయబోతా ఉన్నాడు. ఆయన ఇంట్రడక్షన్ విన్న తర్వాత మన యొక్క అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. అహంకారం భార్యనే చూసుకునేవాడు దేశం నేను వాక్యమైన కాదు తగాకోడుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ మంచివాడు కాదు. నరేంద్ర మోడీ చూడడానికి అర్హతలేదు. మనకు అన్యాయం మనతో పొత్తు పెట్టుకున్నా గెలుస్తారు, వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో వచ్చింది మనకు. ఒక స్థానం ఏ గౌరవం లేని వ్యక్తి గ్రామంలో ఉంటే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు. అది ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కూడా అంటే మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప కొట్టినా ఇది ఎప్పుడూ మాట్లాడతాముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి విన్నారు కదండి. ఇది నరేంద్ర మోడీ గారి మీద చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం. అలాంటి నరేంద్ర మోడీ గారి మీద, అలాంటి నరేంద్ర మోడీ గారి ప్రసన్నత కోసం, ఆయన యొక్క దర్శనం కోసం, ఆయన యొక్క అపాయింట్మెంట్ కోసం మరి పరితపించి 4.5 ఏళ్లుగా విసిగి వేసారి కాళ్ళ ఏళ్లా పడి మరి మధ్యలో దత్తపుత్రుని పెట్టుకొని దత్తపుత్రుడి ద్వారా అనేక రకాల ప్రయత్నాలు చేసి చివరకు పొత్తు పొడిచేలాగా చేసుకున్నారు. ఆ పొత్తు కూడా సంయుక్త ప్రెస్ మీట్ కాదు. ఆయన ఏదో నడ్డా గారు ట్వీట్ చేసేసాడు. ఆ ట్వీట్లో ఏంటంటే ఒక 30 సీట్లు జనసేన తెలుగుదేశం పార్టీలు కలిపి, జనసేన బీజేపీలు కలిపి తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తాయి. అదేవిధంగా ఒక 8 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాయని ఆయన ట్వీట్ మాత్రమే చేశాడు. అది కూడా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరుతోందని, ఈ భారతదేశానికి నరేంద్ర మోడీ నాయకత్వంలో నడవాల్సిన అవసరం ఉందనేటటువంటి విషయాన్ని గుర్తించారని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశాడు. సరే, ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు బలహీనంగా ఉన్నాడు. ఎంత బలహీనంగా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులతో విపక్షాలన్నీ కలవనదే ఓడించలేనంత బలహీనంగా ఉన్నాడు. ఎంత బలహీనంగా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులెత్తేసి మేము పోటీ చేయం మహాప్రభో అని విపక్షాలు పారిపోయేంత బలహీనంగా ఉన్నాడు. ఎంత బలహీనంగా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాటలలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలహీనంగా ఉన్నాడంటే కనీసం ఒక్కటంటే ఒక్క ఉప ఎన్నికలో కూడా ధరావత్తులు తెచ్చుకోలేని స్థితిలో విపక్షాలు ఉన్నాయి. అంతటి బలహీనంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేము. ప్రజాక్షేత్రంలో ప్రజల గుండెల్లో గుడిగట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. తన సంక్షేమ రాజ్యంతో ప్రజల యొక్క మనసుల్లో నిండిపోయాడు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యవస్థలను మేనేజ్ చేయటం ఒక్కటే మార్గం.
వ్యవస్థలు మేనేజ్ చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఢీకొనలేము. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా డబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో ఒకే పార్టీ, రాష్ట్రంలో ఒకే పార్టీ. అంటే రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కలిస్తే ఒకే పార్టీ కింద వాళ్ళ లెక్క అన్నమాట. అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది. పదే పదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి మాట రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమేనా చంద్రబాబు నాయుడు మీరు బంగాళాఖాతంలో కలిపేయాలన్నటువంటి నరేంద్ర మోడీని? నరేంద్ర మోడీ ఈ దేశానికి పెట్టిన దరిద్రం అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా తిరుపతి వస్తే రాళ్లుచ్చుకొని కొట్టినటువంటి నీవు, నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి వస్తే నల్ల బేలూర్లు ఎగరేసినటువంటి నీవు, ఏ హామీ మీకు ఇచ్చారని, ఏ రాష్ట్ర ప్రయోజనాలని పరిరక్షిస్తామని చెప్పారని? విశాఖ రైల్వే జోన్ ఇచ్చారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయము అని చెప్పారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూల్లో ఇప్పుడు ఏ లడ్డూలు ఇచ్చారు? 2 లడ్డులు. పాచిపోయిన లడ్డులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమో ఒరిగిద్ది అని చెప్పి ప్రశ్నించావే. ఇప్పుడు ఆ పాచిపోయిన లడ్లని పైన పాచి తుడిచిచ్చారా నీకు? మీ ఇద్దరు ఉన్నటువంటి పెద్ద టాస్క్ ఏంటంటే మీ పొత్తుని ప్రజలు అంగీకరిస్తారా లేదా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు కలిస్తే మీకు ఓటింగ్ శాతం 5-6% తగ్గుతుంది అని మీకు బాకాలుది, మీకు భజనలు చేసేటటువంటి పచ్చ మీడియానే చెప్తా ఉంది. మరి ఆ తగ్గే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 50% పైగా ఓట్లతో ఉన్నారు, లేదా కొన్ని సర్వేల ప్రకారం 49-48% ఓట్లతో ఉన్నారు. మరి దానికి మరొక 5-6% తోడైతే మీరు ఎక్కడుంటారు? వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చేటటువంటి మీ భ్రమలు ఎలాంటి భ్రమలు అంటే, అవే గాని నిజమైతే తెలంగాణలో కేసీఆర్ని కాదని భారతీయ జనతా పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది? బెంగాల్లో కాంగ్రెస్ ఎందుకు, బెంగాల్లో భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీని ఎందుకు ఓడించలేకపోయింది? అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎలా ఓడించింది? వ్యవస్థలు కాదు ఇక్కడ, ప్రజలు. అందుట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరింత చైతన్యవంతులు. అలాంటి వాళ్ళని మరింత చైతన్యం పరచటానికి మాలాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. మీలాంటి ముసుగులు వేసుకొని రేపు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఎటు అధికారంలోకి రాబోతున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 2 నెలల పాటు నన్ను జైల్లో పెట్టాడు. రేపు రాబోయే రోజుల్లో ఐఎంజీ భూములు కుంభకోణం ఒకటి కొత్తగా బయటపడింది. ఐఎంజీ భూముల్లో నేను ఆ ఢిల్లీరావు వ్యవహారంలో కోట్ల రూపాయలు మెక్కేసి మింగేసి మరి ₹1 కోటి పైగా చేసేటటువంటి భూమిని కేవలం 50,000కు రాసిచ్చాను. ఆ భూమిని మొత్తాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు రాగానే స్వాధీనం చేసుకున్నాడు. మరి స్వాధీనం చేసుకుంటే ఐఎంజీ వాళ్ళ చేత మళ్ళీ కేసు వేయించాను. ఆ కేసు సాగి 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 15 ఏళ్ల పాటు సాగిన తర్వాత
15 కాదు 17 ఏళ్ల పాటు సాగిన తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు చేసింది సబబే అని వచ్చింది, నేను డబ్బులు తిన్నాను అని వచ్చింది, నేను మెక్కాను అని వచ్చింది. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వదిలిపెట్టడు. మరి నా పార్ట్నర్ ఉన్నాడంటే ఒంటరిగా నేను ఎటు వెళ్ళలేను, ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందలేను అని చేతగాని వాడైపోయాడు. కాబట్టి మేమిద్దరం కలిసినా కానీ ఉపయోగం ఏమి లేదు. నరేంద్ర మోడీ శరణజొచ్చితే మనం ఎన్ని తిట్టినా భార్యనే చూసుకోలేనోడని అనే బూతులు మాట్లాడినా, ట్రిపుల్ తలాక్ పేరుతోటి చెప్పి భార్యను వదిలేయాలని చెప్పేసి అంటున్నాడు. ఏమి చెప్పా పెట్టకుండా భార్యను వదిలేసినటువంటి ఇతను కూడా మనిషేనా అని విమర్శించిన అతని కాళ్లే పట్టుకొని, అతని గడ్డాలే పట్టుకొని, అతనికి దండాలే పెట్టుకొని మీరు ప్రాధేయపడాల్సినటువంటి అంతటి బలహీనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నారు. శభాష్. ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు వాళ్ళు చాలా చిత్తశుద్ధితోటి ఉంటారు. సంక్షేమం ఎవరి వల్ల జరుగుతుందో, నిజమైనటువంటి అభివృద్ధి ఎవరి వల్ల జరుగుతుందో కూడా వాళ్ళకి ప్రజలకు బాగా తెలుసు. నీవు 2014 ఎన్నికల్లో నీకున్నటువంటి డెవలప్మెంట్ ఇమేజ్ తోటి ప్రజల్ని తప్పుదారి పట్టించి మోసం చేసి ఈ సమయంలో రాష్ట్రం విడిపోయినటువంటి సమయంలో అనుభవజ్ఞుడైనటువంటి నేనే కావాలనేటటువంటి విషయంలో ప్రజలను నమ్మించి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ యొక్క దుర్మార్గపు చేష్టలు చూశారు. 2014లో మీ ముగ్గురు కలిసినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. 2014లో మీ ముగ్గురు కలిసిన తర్వాత మీ ముగ్గురు ఎందుకు విడిపోయారో ప్రజలకు ఈ రోజుకి సమాధానం చెప్పాల. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారో కూడా సమాధానం చెప్పాల. మీరు మళ్ళీ కలవటానికి మాత్రం జగన్ని ఢీకొనలేని, జగన్ని నేరుగా ఎదుర్కోలేని, జగన్ని ఎన్నికల్లో జగన్ దాడిని తట్టుకోలేని స్థితిలో మీరు ఉన్నారన్నది నిజం నిజం నిజం. నమస్తే.